మనతో మాజీ మంత్రి ప్రస్తుత ఆచంట కూటమి అభ్యర్థి పెతాన సత్యనారాయణ అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉంది క్యాంపెయిన్? ఎలా ఉంది క్యాంపెయిన్? సున్నితంగా ప్రజల మద్దతుతోటి ప్రచారం సాగుతోంది. కూటమి అభ్యర్థి అంటే అత్యంత గౌరవాన్ని ఈరోజు ఎన్నికల్లో ప్రజలిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేక భావనలు బలంగా వేస్తూ ఉన్నాయి. తద్వారా అభ్యర్థిగా అత్యంత గౌరవంగాను అత్యంత ప్రేమాభిమానంతో ఈరోజు ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే ఈరోజు ఇటు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీనివాసవరం గారు గెలడం ఖాయం. అలాగే ఈ శాసనసభ నియోజకవర్గాల్లో ఆచంట కానీ, పాలకులు కానీ, నర్సాపురం కానీ, భీమవరం కానీ, ఉండి కానీ, తణుకు కానీ, తాడేపల్లిగూడెం కానీ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపు ఖాయమనే మాటను చెప్పడానికి ధైర్యంగా చెప్పదలుచుకున్నాను. అయితే మీరైతే నేను గెలుస్తానని చెప్తున్నారు. ఇప్పటికే మీ ప్రత్యర్థి చెరుకోడ రంగనాథరాజు నేను 30,000 మెజార్టీతో పెతాని సత్యనారాయణ మీద గెలవబోతున్నానని నిన్న వ్యాఖ్యలు చేస్తారు. దానిపై మీ స్పందన ఏంటి? నేను స్పందించను, గెలిచి చూపిస్తా. నేను అయితే ఎన్ని ఓట్లు వస్తాయని చెప్పి ఆపద ప్రచారానికి తెరదీయాలని ఆలోచన లేను. గెలుపు ఖాయమని చెప్తా ఉన్నాను. ఎన్ని ఓట్లు వస్తాయో ఓటింగ్ అయిన తర్వాత చెప్తాను. ఓటింగ్ అవ్వకముందే నేను ఎన్ని ఓట్లు వస్తాయో చెప్పే పరిస్థితిలో నేను లేను. అంటే ఆపద్దపు ప్రచారంలో వైఎస్ఆర్ పార్టీ అత్యంత గణనీయంగా వారి సోషల్ మీడియా వాడుకుంటుంది, సాక్షి మీడియా వాడుకుంటుంది. ఆఖరి TV9 చూస్తే ప్రతి ఒక్క వార్త కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయినట్టు, జగన్మోహన్ యొక్క అభ్యర్థులు అందరూ గెలిచేసినట్టు ఈ రాష్ట్రంలో ఒక ఏదైతే సర్వే గ్రూపులు ఉన్నాయో ప్రత్యేకమైన సర్వే జరిగినట్టు, ఆ సర్వేలో అత్యంత మెజారిటీ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు గెలిచినట్టు వస్తున్న వార్తని ఖండిస్తున్నా. ఓటమిని చూసినప్పుడు ఆపద ప్రచారాలకు ప్రధానంగా నాంది పలికింది వైఎస్ఆర్ పార్టీ. గెలుస్తామనే నమ్మకంతో మేము చెప్తా ఉన్నాం, గెలిచి తీరుతాం. ఓకే. అయితే ఆచంటలో బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ఓట్లంతా కూడా వాళ్ళు ఎక్కువ. వచ్చే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గం అంతా కూడా కూటమి వైపు ఉందంటారా, వైసీపీ వైపు ఉందంటారా? ఇక్కడే కాదు, ఈ జిల్లా మొత్తంలో కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ ప్రధానంగా. అటువంటి పరిస్థితి కూడా ఈ జిల్లాలో 2019లో కొన్ని ఆశలు పడి కార్పొరేషన్ ఇచ్చేస్తాం, అన్ని కార్పొరేషన్లు ఇచ్చేస్తాం, మీరు మా కోట ఏంటంటే తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారు. ఆ రోజు కాపుల్ని బీసీలో కలుపుతాననే మాట కొంత బీసీ వర్గాల్లో ఇబ్బంది పడిన సందర్భంగా 56 కార్పొరేషన్, ప్రతి ఒక్కటి కార్పొరేషన్ పెడతానని చెప్పి 50 కార్పొరేషన్ పెట్టిన సందర్భంగా నమ్మారు, జగన్మోహన్ రెడ్డి నమ్మారు. 56 కార్పొరేషన్లో కుర్చీలు కూడా లేని కార్పొరేషన్లు ఉన్నాయి. నిధులు సున్నాతోటి బీసీలని అవమానం చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. కుర్చీలు కూడా లేకుండా కార్పొరేషన్ చైర్మన్లు చేశారు, మెంబర్లు చేశారు, జీతాలు మాత్రం ఇచ్చి పార్టీలకు వాడుకుంటా ఉన్నారు. అది గమనించారు ఇవాళ సామాజిక వర్గాలు, బలహీన వర్గాల సామాజిక వర్గాలు, అలాగే ఎస్సీ సామాజిక వర్గం వారికి కూడా ఒక కార్పొరేషన్ ఉండేది, ఎస్సీ కార్పొరేషన్. వారికి 3 కార్పొరేషన్ చేశారు, మాలా కార్పొరేషన్, మాదిగి కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్. ఎస్సీ కార్పొరేషన్లో అత్యంత నిధులు ఎప్పుడూ ఉండే, కేంద్ర ప్రభుత్వ నిధులుండే, రాష్ట్ర ప్రభుత్వ నిధులుండే. ఇవాళ ఆ నిధులు కూడా సున్నా. అంటే కార్పొరేషన్లు పెట్టి కూడా ఆ కార్పొరేషన్లో ఎస్సీ కార్పొరేషన్లో నిధులు లేవు. బీసీలు కార్పొరేషన్లో ఒక కార్పొరేషన్ ఉండేది, బీసీ కార్పొరేషన్లకు చేస్తున్నా. కుర్చీలు పెట్టారు కానీ కుర్చీల్లో ఒక కార్పొరేషన్కి కుర్చీ మాత్రం ఉంది, 2 కార్పొరేషన్లకి కుర్చీలు కూడా లేవు ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన. ఇటువంటి ఆపద్దపు ప్రచారం, ఆపద్దపు మాటలు గారడీ చేసి ఓట్లు వేయించుకుని జగన్మోహన్ రెడ్డి ఎవరైతే షెడ్యూల్ కులాలకు సంబంధించిన సామాజిక వర్గం, షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన వర్గాలు కానీ, బలహీన వర్గాలకు సంబంధించిన కానీ మోసపూరితమైన వాగ్దానాలతోటి ఓట్లు వేసుకుని దండుకొని మరొకసారి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలని, నా మైనార్టీలను చెప్పుకొని మళ్ళీ ఆపద ప్రచారం తెరదీశాడు
ప్రజలు అర్థమైనాయి, ఆ సామాజిక వర్గాల యొక్క ప్రజలకు కూడా అర్థమైనాయి. వారికి గుబులు పుట్టిస్తున్నారు, డబ్బులతోటి రాజకీయాలు చేస్తున్నారు, డబ్బులతో గెలవాలని ఆలోచన చేస్తున్నారు. ఇసుక మాఫియా, సారా మాఫియాతోటి డబ్బులు పంచడానికి సిద్ధంగా ఉన్నారు. వారి గెలుపు డబ్బులతో ముడిపడి ఉంది, ప్రజలతో ముడిపడి లేదనే మాటను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఓకే. అయితే ఆచంటలో అభివృద్ధి ఫుల్లు, అవినీతి నిల్లు. నేను చేసిన అభివృద్ధిలో అవినీతి అయితే ఎక్కడా జరగలేదని రంగనాథ్ అయితే వ్యాఖ్యలు చేశారు. అసలు అవినీతి జరిగిందంటారు లేదంటారు? అవినీతి జరిగిందో లేదో పబ్లిక్కే ఇచ్చాం మేము. ఆయన పబ్లిక్ జరగలేదని చెప్పానంటే ఏ విలేజ్ కావాలితే ఆ విలేజ్ నేను పంపిస్తాను, ఎక్కడ జరిగిందో చెప్తాను. ప్రతి ఇంటి పట్టాన్ని అమ్ముకున్నారు. ఆఖరికి ప్రెస్ మీడియా పట్టాలు కూడా బూటకం చేసి మీ దగ్గర పూటకం తీసుకున్నారు. పెనుమంట్ర మండలంలో డూప్లికేట్ పట్టాలని మీ దగ్గర కూడా, మీ పాత్రికేయ మిత్రుల దగ్గర కూడా ఆబద్ధపు ప్రచారం చేసిన మహాగణుడు, మహారాజు, అవినీతి రాజు, మహారాజు రంగరాజు అని చెప్తా ఇవాళ కూడా. అంటే పాత్రికేయ మిత్రులు కూడా లూటీ చేసావే నువ్వు. ఇది వాస్తవం కాదా? పాత్రికేయ మిత్రులు రాశారా, రాయలేదా? ఆత్మసాక్షి చెప్పండి. అటువంటి దుర్మార్గుడు రంగరాజు మాట గారిడి. ప్రతి సామాజిక వర్గానికి 10 లక్షలు నిధులు ఇస్తామని చెప్పి ఎలక్షన్ వచ్చిన తర్వాత కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత కూడా 1,50,000 ఒక రాజీస్కి, ఒక లారీ కంకరు, 1 టన్ను ఐరన్. ఎన్ని ఇచ్చావు చెప్పు. దమ్ము ధైర్యం ఉందా నీకు రంగరాజు? నీకు నిజం చెప్తున్నాను అన్నావు కదా. ఏ గ్రామాలు అభివృద్ధి చేసావో చెప్పు, ఏ కమ్యూనిటీలు కట్టావో చెప్పు, ఏ రోడ్ వేసావో చెప్పు అని అడుగుతా. అభివృద్ధి శూన్యం, గోతులు కూడా పొరచలేవు. చేతగాని శాసనసభ్యుడిగా, మంత్రిగా ఈ నియోజకవర్గంలో పనిచేసావు. ప్రజల దగ్గరికి వెళ్దాం, ఓట్లు రేపు అడుగుతున్నాం కదా. 13 మేది ఎలక్షన్లో ప్రజలు నీకు అభివృద్ధి చేసి ఉంటే, అవినీతి లేకపోతే నీకు ఓటేస్తారు. నీకు అవినీతి ఉందనుకుంటే నిన్ను భూస్థాపితం చేస్తారు. నీ అభివృద్ధికి, నీ అవినీతికి మహారాజు నువ్వు. అభివృద్ధి శూన్యం, అవినీతి మహారాజు, రారాజు రంగరాజు అని చెప్తా. ఇవాళ కూడా చెప్తా ఉన్నా, బహిరంగ చెప్పా. ఇవాళ కొత్తగా లేదే. ఆఖరికి రైస్ మిల్లర్లు లూటీ చేసావు, రైతులు లూటీ చేసావు. ఆర్థిక భారతీయ జవాన్ కూడా ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళకి ఇప్పుడు చచ్చిపోయినట్టు నువ్వు సంతకాలు సేకరించి మహాగణుడు బాబు రంగరాజు గారు, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, లేదనుకుంటే భారతీయ జవాన్కి వెళ్ళి విచారణ చేయండి, ఇటువంటి మహారాజు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సాక్ష్యాలు, పేపర్లు సిద్ధంగా ఉన్నాయి, డాక్యుమెంట్లు సిద్ధంగా ఉన్నాయి. కాదని చెప్పమానండి రంగరాజు గారిని. ఓకే. ఆచంట నియోజకవర్గంలో అభివృద్ధి అయితే శూన్యం. ఇసుక అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు, ఇళ్ల స్థలాల పట్టాలు కూడా అమ్ముకున్నారని కూడా మాజీ మంత్రి పెత్తన అయితే వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అయితే ఘన విజయం సాధిస్తుందని వారైతే చెప్పడం జరిగింది. కెమెరామెన్ చందుతో పుండరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. మీరు ఏ